అందరికీ ఓం శ్రీ గణపతయే నమః. ఈ రోజు మనం భగవద్గీత గురించి మాట్లాడుతాం. భగవద్గీత అనగానే అది ఏమిటో పెద్ద అది మనం దాన్ని ఏం తెలియదు, మనకు చాలా కష్టమైన సబ్జెక్టు అని ఎవరు అనుకోకండి దయచేసి. ఎందుకంటే చాలా చక్కగా సులభంగా అర్థమయ్యే గ్రంథం ఏదయ్యా అంటే భగవద్గీత. భగవద్గీతకు ఆ పేరు ఎట్లొచ్చింది అంటే భగవంతుడు బోధించినది గీత కాబట్టి దాన్ని భగవద్గీత అన్నారు. భగవంతుడు ఎవరికి బోధించిండు మరి? యుద్ధ ప్రారంభంలో కురుపాండవ సంగ్రామంలో అర్జునునికి శ్రీకృష్ణుడు బోధించాడు. కాబట్టి అది ఏం చెప్పిండు అంటే 700 శ్లోకాలుల్లా జీవిత రహస్యం వేదాలలో ఉన్నది, ఉపనిషత్తుల్లో ఉన్నదంతా కూడా చాలా 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 సింప్లిఫై చేసి చెప్పిండు. ఒక్కసారి చదివితే ప్రతి ఒక్కరింట్లో భగవద్గీత ఉంటే చాలా మంచిది. దయచేసి ఏమనుకోవద్దు, మళ్ళీ చెప్తున్నందుకు తప్పనిసరిగా ఉండాలి. ఇది ఒక చిన్న ఒక్క శ్లోకాన్ని ఈరోజు ప్రారంభిద్దాం. ఆ భగవద్గీత బోధించేటప్పుడు వినడు ఎవరు? అర్జునుడు. వినక వెళ్ళిపోతుంటాడు, నేను యుద్ధం చేయనని పోతుంటాడు. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేనవా. నాకు రాజ్యం వద్దు, సుఖం వద్దు, నాకు యుద్ధమే వద్దు, నాకు ఎవ్వరు ఏది పట్టదు, నేను యుద్ధం చెయ్యను, ఒకటే మాట. వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, అయ్యా ఒక్క 2 నిమిషాలు నిలబడు, నేను చెప్పేది విను, నీకేది నచ్చితే అది చేసేసి చెప్పి భగవద్గీత బోధిస్తే అది మొత్తం విన్నాక అర్జునుడు ఏమంటే తెలిసిన, బావా కృష్ణ, నీవేది చెప్తే అది నేను చేస్తా, నీవు ఎట్లా చెప్తే అట్లా నేను చేస్తా. ఎంత గొప్ప శక్తి ఉందో భగవద్గీతలో ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. ఒక్క శ్లోకం చదవండి. శ్లోకం చదవడానికి రాకపోతే తెలుగు అర్థం చదివితే చాలు. దయచేసి అందరూ కూడా ఈ ఎండాకాలంలో ఒక్క శ్లోకం 2 శ్లోకాలు మనం చదవాలి, పిల్లలకు నేర్పాలని ఈ సందర్భంగా మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.